కామెంట్స్ వెనుక ఇది చాలా పెద్ద కామెంట్ అండి. నిన్న ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ జరిగినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఆ వేదిక మీద, అది కూడా రాజమండ్రి జరిగినప్పుడు. సోము వీర్రాజు ఈయన ఇప్పుడు శాసనసభ మండలి సభ్యుడు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బాగా కొంచెం గట్టిగా నోరుండి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆయన నిన్న మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారు బీజేపీలో చేరుంటే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు, ఆయన అయ్యే అవకాశం ఉంటే ఈయన అయి ఉండేవాడు కదా, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బీజేపీకి వచ్చిందా లేదా, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంత దూరంలో ఉందనేది ఒక ప్రశ్న. కానీ సోము వీర్రాజు వ్యాఖ్యల్లో కీలకమైన అంశం ఏమంటే కాపులు బీజేపీ వైపుకు రావాలి. ముద్రగడ పద్మనాభం కొంతకాలం ఉన్నారు కదా, కొద్దికాలం 3 ఏళ్ళు ఉండి ఆయన మళ్ళీ బయటకు వచ్చారు. కాబట్టి బీజేపీలో ఉంటే కాపులు మనం సమీకరించి ఉంటే అప్పుడు మనం తెలుగుదేశాన్నో వైసీపీనో సపోర్ట్ చేయకుండా ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అన్నది దీంట్లో సారాంశం. ఇంకా రెండోది, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ఈ మధ్య ముద్రగడ మరణానంతర పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు కాపుల మామూలుగా కులం గురించి మాట్లాడకూడదు, కానీ అక్కడ మాట్లాడిన విషయమే అది కాబట్టి ఇంకా వేరే మాట్లాడకపోవడం అనేది ఇక్కడ సమస్య లేదు. అందుకని బీజేపీ ఈజ్ అయింగ్ వాళ్ళ మీద చూపు పెట్టింది. ఇదేదో కేవలం జనసేన వైసీపీ టీడీపీ సమస్య కాదు, బీజేపీ కూడా రాష్ట్రంలో కొత్తగా పెరగాలంటే గతంలో వాళ్ళు నిజంగా బలంగా భావించారు. అది చెప్పారు వీర్రాజు. ఏమనంటే గోదావరి జిల్లాలో వాళ్ళకి 4 పార్లమెంట్ స్థానాలు ఉన్న 4 వచ్చాయి, కేంద్ర మంత్రులు కూడా అయ్యారు, చాలా బలమైన ఇది అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ గెలవడానికి వెనక కూడా అప్పుడు తాము చేసినది ఉపయోగంగా ఉందని వాళ్ళు అంటారు. రాజమండ్రి స్థానం కూడా వాళ్ళకు అప్పుడు ఉండేది కదా, ఐ థింక్ ఈయనే అయినట్టున్నారు ఆకుల. కాబట్టి రెండో మాట అంతకంటే పెద్ద మాట, అప్పుడు ముద్రగడ ఉంటే అయి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు సీఎం అయ్యే అవకాశం లేదు. ఇది మేజర్. ఇంకా అంటే ఇది బహుశా ఒక సామాజిక వర్గంగా, ఒక సామాజిక తరగతిగా వాళ్ళని కూడా నిరుత్సాహపరిచే మాట, వాళ్ళకు కొంత వ్యతిరేకమైన మాట. అప్పుడు సోము వీర్రాజు గతంలో ఏమో చంద్రబాబు మంచి క్రిటిక్గా ఉన్నారు మొదటి టర్మ్లో, మధ్యలో కాస్త అటు ఇటు మధ్య మార్గం చేశారు, ఇప్పుడు కొంత మద్దతు ఎక్కువగా ఇస్తున్నారు. అదే ఆయన ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. కానీ చాలా స్పష్టంగా ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న పరిస్థితులు, ప్రభుత్వం కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితులు కాపులను ముఖ్యమంత్రులను కానివ్వవు అని చెప్తున్నారు. ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ సీఎం అని అనేవాళ్ళు, అలాగే సీఎం కావాలని కోరుకుంటున్నామని ఆయన శ్రేయోభిలాషులు, ఆయన పెద్దలు అనేక మంది చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద కొంత నీళ్లు చల్లడం కార్యక్రమం. అది అవుతారా లేదా వేరే విషయం. ఎవరు అవుతారు ఎవరు కారు అన్నది ప్రజలు ఇచ్చే తీర్పులను బట్టి, ఎన్నికల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో బీజేపీ కీలక నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలేరు అనే ఒక వర్గాన్ని లేదా ఒక కులాన్ని ఉద్దేశించి అంత స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పడం యాదృచ్ఛికం కాదు. అదే సామాజిక వర్గం వ్యక్తి, అదే వ్యక్తి ఆయనకు కేంద్రంగా ఉన్న చోట. పైగా ఈయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం, అన్లైక్ అదర్స్, ఈయన సైద్ధాంతికంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. మిగతా వాళ్ళలాగా ఏదో తాత్కాలికంగానో లేదా రాజకీయ కోణంలోనో ఇంకో పార్టీలో నుంచో వచ్చిన వ్యక్తి కాదు. అంటే ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు భావిస్తున్నటువంటిదా లేదు. ఒకటి ఇప్పుడు అలా ఆశ వదులుకుంటే అప్పుడు జనసేన వాళ్ళు అందులో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకన్నా ఉండాలి కదా. కాలేదు అని ఎందుకు చెప్తున్నారు అంటే కానివ్వరని చెప్తున్నారా. కాబట్టి అనేక కోణాలు దీని నుంచి వస్తున్నాయి. ఆ వేదిక మీద అందరూ ఉన్నారు, బొత్స వీళ్ళంతా. ఇంకో మాట ఏమన్నాడు, మనలో ఎంత పెద్ద నాయకులు ఉన్నా, మనం ఎన్ని చేయగలిగిన వాళ్ళు ఇదంతా ఉన్నా కానీ మనకు అవకాశం రాదు. సో ఈ మాట చెప్పడంలో కొంత ఏమనాలి, కినుకాడండి, ఫిర్యాదు అనండి, ఎవరి మీద అది టార్గెట్ ఎవరు అన్నది మనం చెప్పలేం. కానీ ఒకటేమో టార్గెట్ ఇమీడియట్గా టార్గెట్ అయ్యి దెబ్బతినేది, ఇబ్బంది పడేది జనసేన. ఆ పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు అనుకోవచ్చు, ఆయన కులం కాదు అని చెప్తున్నప్పటికీ. ఇక రెండోది, తెలుగుదేశంతో కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం కానివ్వదు అని చెప్పినట్టు ఒక అర్థం కూడా వస్తుంది. ఇంకా మూడోది, అవునన్నా కాదన్నా బీజేపీ నాయకుడిగా ఎంతో కొంత అసమ్మతలో తప్ప ప్రధానమైన దీంట్లో లేరు కాబట్టి బీజేపీలో పరిస్థితులు సరిగ్గా లేవు, మనం అవకాశాలు చేజార్చుకున్నాము
అని చెప్పే ఉద్దేశం కూడా ఆయనకు ఉండొచ్చు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతకంతకు ఈ అంశం చుట్టూ తిరగడం బాగా పెరుగుతుంది. కొంతకాలం కిందట ఉత్తరాంధ్రలో సభ పెట్టినప్పుడు అప్పుడు బొత్స వీళ్ళందరూ దాదాపు ఇదే మాటలు మాట్లాడారు. బొత్స అప్పుడు మనం ఎందుకు కాకూడదు, కోరుకోవడం తప్ప అన్నారు. ఇప్పుడు బొత్స కూర్చున్న వేదిక మీద కారు కానివ్వరు అని ఏమి చెప్తున్నారు. సార్ ఏపీ బాటలో విజయ్ యూట్యూబ్ వేట రావణమూర్తి పులికార్లే. అవును, తెలంగాణ తమిళనాడులో ఈరోజు హిందూ సంపాదకీయం అండి. అచ్చంగా ఈ టాపిక్ మీద వాళ్ళు 2 రాస్తారు. ఒక సంపాదకీయం దేశవ్యాపిత